నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే 17వ తారీఖు 6వ నెల జూన్ 2026వ సంవత్సరం బుధవారం వచ్చేసి ఏసీలలో ఏం రేట్లు నడుస్తున్నాయి, అలాగే హుబ్లీ మార్కెట్ గురించి ప్రధానంగా తెలుసుకుందాం అనమాట. ఈరోజు కాస్త ఏసీలు అయితే బంద్లో ఉన్నాయండి. అక్కడ నడిచిన రేట్స్ మనం కంపేర్ చేసుకుందాం. అంతేగాని మార్కెట్ అయితే పెద్దగా నడచలేదన్నమాట. ఆ ఉన్న వాటిలో ధరలు మనకు ఏ విధంగా నడుస్తున్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందనేది ముఖ్యంగా చూస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ కొంచెం బంద్ అయినట్లున్నాయని చెప్తున్నారు వ్యాపారస్తులు తెగిన. ఇక్కడ వచ్చేపటికి మనకు కడ్డీ చూసుకున్నట్లయితే 40 నుంచి 50 వేల దాకా అయితే సెకండ్స్ అయితే పోవడం జరిగింది. అలాగే మంచి క్వాలిటీ విత్తనాల కలరు క్వాలిటీ ఉంటాయని ఎక్కడెక్కడో మనకి 60,000 రీచ్ అయినట్లు కనిపిస్తుంది. ఒక 4-5 బస్తాలు అంటే కానీ పెద్దగా అయితే లేదు. ఈరోజు మన హుబ్లీ మార్కెట్లో కూడా మ్యాక్సిమం ఎక్కడ డబ్బీ కడ్డీలు ఎక్కువ కనిపించాయి. ఇవి వచ్చేసి 46, 47, 48 కనిపించాయి. పెద్దగా కలర్స్ కూడా లేవండి. ఎందుకంటే డిపెండింగ్ వచ్చేసి కలర్, ఇక్కడ కార్పెంట్ కలర్ సైజు ఉంటేనే ఈ రేట్స్ అనమాట. లేదు మనకు చాలామంది ఫోన్ చేశారు. ఒక అతను కర్నూలు నుంచి కంపాడుకు సంబంధించిన వ్యక్తి, అంటే రైతే అనమాట. అన్న 2043 తగ్గుతుందా ఎక్కుతుందా ఇలా అడుగుతున్నారు. అన్న నేను ఏం చేయాల్సిందంటే మెయిన్గా వచ్చేసి డైలీ రేట్స్ అయితే అప్డేట్ ఇస్తుంటాను. అయిన తర్వాత పెరిగిందా తగ్గిందా అనేది మీరు కన్సిడర్ చేసుకోండి అన్న. ఎందుకంటే మంచి ధరలు ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ధరలు ఉన్నప్పుడు ఏసీలో పెట్టి, ధరలు లేనప్పుడు మనము ఏసీలో పెట్టుకోకుండా అమ్ముకోకుండా ఇలా సింటమ్స్ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. రైతులకి అది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అర్థం చేసుకున్నా కూడా మళ్ళీ ప్రశ్నలు వేస్తుంటారు. అయిన తర్వాత ఇప్పుడు 35 నుంచి 36 వేలు అయితే 2043 అయితే సేల్స్ అవుతున్నాయండి. చేయి వ్యాపారాల కింద కూడా బెస్ట్ కలరు స్పెషల్ క్వాలిటీ ఉన్నా కూడా 35, 36. ఇప్పుడు ఇంతకుముందు ఏం రేటు పోయిందన్న ఈ కలర్ లేట్ అంటే కింద 30 నుంచి 40 వేల వరకు నడిచినాయండి. సర్పన్ 102 కూడా మనకు 40 వేలు పోయినట్టు ఇప్పుడు 36 కడిగే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. బెస్ట్ క్వాలిటీలు అయితే 40 దాకా నూక్కొని వస్తున్నారు. అంతేగాని ఇవే క్వాలిటీలు మంచి ధరలు మనకు జనవరి, ఫిబ్రవరిలో ఉన్నింటిగిన మనకు ఫిబ్రవరిలో మంచి ధరలు పలికాయండి. ఎందుకంటే అప్పుడు చూసుకోవచ్చు 45,000, 50,000 దాకా సర్పన్ 102, 45,000 వరకు ఈ 2043 నడవడం జరిగింది. చాలామంది 40,000, 45,000 వస్తే అమ్మేస్తాం అనుకున్న వాళ్ళంతా అప్పుడు ఆ రేట్లో అమ్ముకోలేకపోయిన రైతులు ఉన్నారు. చాలామంది ఏసీలలో తక్కువగానే పెట్టారు. పెట్టిన రైతులు కూడా ఒక మోస్తరుగా పెట్టారనమాట. అంటే మంచి ధరలు రావడం అయిన తర్వాత ఇంకా పెరుగుతాయన్న ఆశతో చాలామంది ఇలాగే పెట్టుకోవడం జరిగింది. ఇక ఏసీల దగ్గర బళ్ళారి దగ్గర కూడా మనం చూసుకోవచ్చు 40 నుంచి స్టార్ట్ అండి. 50-52 వేల వరకే నడుస్తుంది. బెస్ట్ క్వాలిటీలైనా మీరు బాగా చూసుకోండి. 50-52 ఎక్కువగా నడుస్తుంటాయి. ఎవరిదో ఒకరిది క్వాలిటీలు బాగుంటాయి, విత్తనాలు క్వాలిటీ ఉంటేనే 54-55 వేలు కొంటున్నారు. అయిన తర్వాత బ్యాడ్ ఏసీల దగ్గర కూడా మనం చూసుకోవచ్చు పెద్దగా అయితే మనకి ఇంక్రీజ్ అయితే లేదండి. 50 నుంచి 55 వేలు పెద్ద టాపెస్ట్ కాయలు. కడ్డీ అయితే ఇంకా ఎవరైనా ఉన్నా అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ధరలు ఉన్నాయి. 50 నుంచి 60 వేలు వరకు అడుగుతున్నారు. బెస్ట్ క్వాలిటీలో కలర్లు ఉంటాయి కదా, మీరు కింద నంబర్ పెట్టండి. మీ నంబర్ అక్కడున్న వ్యాపారస్తులకు కానీ లేకుంటే మీవి ఏమన్నా ఉన్నా కూడా టెండర్కి పెట్టుకునే అవకాశం చేసుకోండి. అలాగే ఓల్డ్ ఉన్నా ఇప్పుడు ముగించుకునే అవకాశం చేసుకోండి అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు నీళ్లు రాలేవు ఈ కెనాల్స్కి. అయిన తర్వాత ఎక్కడెక్కడ అనుకున్నారు కానీ చాలామంది ప్లాంటేషన్ చేసి ఉన్నారు. ఒక 2 నెలలు 3 నెలలు పైర్లు కూడా నేను చూస్తాను అన్న ఫీల్డ్లోన. మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా వర్షాలు అయితే లేవు. కొన్ని ఏరియాలలో పడ్డాయన్నమాట. మా ఏరియాలో కూడా వర్షం అయితే పడింది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా, ఇక్కడ వర్షాలు అయితే మంచి పుష్కలంగా అయితే పడ్డాయన్నమాట. ఇవన్నీ వాటరే, నీళ్లు బారాయి. అంటే మనకు దేవుడైతే ఉపాసం ఏం పెట్టలేడు, అన్నం అయితే పెట్టిండని అనుకున్నాం. ఎందుకంటే చాలా మటుకు ఈ ఏరియా అంతా తొగరి అంటే అర్హర్తూరు రెడ్ గ్రామ్ అంటే తెలుగులో వచ్చేసి కందులు అయితే వేస్తున్నారనమాట చాలా ఏరియాలలో. ఇవి వచ్చేపటికి కందులు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం తీసుకోవచ్చు. మనం మందులు కూడా ఒక 4-5 రౌండ్ లోపల ముగిసిద్ది. చాలా మటుకు మిషన్తో కటింగ్ చేసుకుంటాం. లేబర్ ఖర్చు కూడా తగ్గిద్దని చాలామంది ఎకరాలు సాగు చేస్తున్నారు కౌలుకు తీసుకొని. ఇలా వేయడం జరిగిందనమాట. ఇలాగే మనకు ఈరోజు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే 5531 కూడా 24,000 టాపులు అండి. ఇంకా మిగతావి ఏవి కనిపించలేదు నాకైతే గిన. ఎందుకంటే హుబ్లీ మార్కెట్ బంద్ ఉంది. ఏసీల దగ్గర నడిచే రేట్సే చెప్తున్నాను. లావు రకాలు కొట్టే సీడ్ రకాలన్నీ కూడా మనకి
14,000 నుంచి 16, 18,000 పోయినాయి. తెల్లగాయలు మోస్ట్లీ 8 నుంచి 10,000 కడుతున్నారు ఏసీల దగ్గర అనమాట. అంతేగాని మార్కెట్లో అయితే సరుకు లేదండి. ఊరినే మనకు ఉన్న రేట్స్ చెప్పుకోవాలి కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అవసరం లేనిది మనకి. ఎందుకంటే ఎప్పుడు జెన్యున్గానే మాట్లాడాలా, మనకు అవసరం లేనిది. ఇప్పుడున్న పొజిషన్లో చాలామంది లావు రకాలు ఎంచుకున్నారు విత్తనాలు, చాలామంది చిన్న రకాలు ఎంచుకున్నారు. ఇప్పుడు కాస్త 2043 మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కడ్డీ డబ్బీ అలాగే 2043 విత్తనాలు తీసుకోకుండా ఉన్నా కూడా నంబర్కి అయితే పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయగలరు. ఉన్నాయి రైతుల దగ్గర, మీరు కావాల్సే తీసుకోవచ్చు. అయిన తర్వాత మీరు విత్తనాలు అంటే విత్తనాలు పెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్ నారు పోసుకోవాలనుకున్నా కూడా నారు పోసుకోవచ్చు అనమాట. ఇక ఏదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.